ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని, అందరూ కూడా ఐక్యంగా పోరాడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చినటువంటి పేదవాళ్లకు ఉరితాళ్ళు వేసేటువంటి చట్టం, ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడిచి ఏదో నూతనంగా ఇంకేదో పని దినాలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ తీసుకొచ్చిన రామ్జీ చట్టం అని తీసుకురావడం జరిగింది. ఈరోజు గ్రామంలో గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహనీయుడు, దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు, జాతిపిత పేరు మీద మరి గతంలో ఉన్నటువంటి వలసలు నివారించాలి, పేదలకు కూడా కడుపు నిండా తిండి దొరకాలంటే చేతి నిండా పని ఉండాలని పని హక్కులను కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, ఆనాటి అఖిల పక్షాలన్నీ కలిసి మరి కమ్యూనిస్టు పార్టీలు అందరి సహకారంతో ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎంతసేపు ఉపాధి హామీ చట్టం తీసేయాలన్నటువంటి కుట్రలు చేసి ఈరోజు కొత్తగా ఏదో పేర్లు పెట్టి రామ్జీ అని పేరు పెట్టి ఈరోజు ఏదో పని దినాలు ఎక్కువ చేస్తున్నామని చెప్పి మోసపు మాటలతోటి ఉన్నటువంటి పని దినాన్ని తగ్గించేటువంటి కుట్ర. అసలు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పని కల్పించకుండా కేవలం ఆదాని అంబానీ లాంటి వాళ్ళ బొగ్గు గనుల్లో మరి కూలీలుగా మార్చే కుట్రలో భాగంగానే ఈరోజు మరి మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి